ఈరోజు ఒక వ్యక్తి జీవిత ప్రయాణాన్ని స్మరించుకునే ఒక విశేషమైన సందర్భం. సమయం గడిచిన విలువలు మారని ఒక నిజాయితీగల సేవా ప్రయాణమిది. తన కృషితో, తన క్రమశిక్షణతో, తన విలువలతో ఒక ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి కథ ఇది. పదవి ఆయనను గొప్పవాడిని చేయలేదు, ఆయన సేవే ఆ పదవికి విలువ ఇచ్చింది. ప్రతి బాధ్యతను ఒక అధికారంగా కాక ఒక బాధ్యతగా, ఒక సేవగా భావించిన వ్యక్తి. ప్రతి నిర్ణయంలో న్యాయం, ప్రతి చర్యలో పారదర్శకత, ప్రతి అడుగులో ప్రజల సంక్షేమం. వ్యవసాయ శాఖలో తన సేవాకాలంలో రైతుల జీవితాల్లో మార్పుకు మౌనంగా దోహదపడిన ఒక అంకిత భావంతో కూడిన అధికారి. పేరు కంటే పనికి, గౌరవం కంటే బాధ్యతకు ఎప్పుడూ ప్రాధాన్యమిచ్చిన వ్యక్తి. ఈ విజువల్ ప్రయాణం ఆయన సేవా జీవితానికి ఒక చిన్న గౌరవ వందనం. ఇది కేవలం ఒక వ్యక్తిగత కాదు, ఇది ఒక సేవా ప్రయాణం, ఇది ఒక ప్రేరణ. విద్య ఆయన జీవితానికి పునాది. జ్ఞానం ద్వారానే సేవ సాధ్యమని ఆయన చిన్ననాటి నుంచే నమ్మారు. జెడ్ఎన్వీఆర్ హైస్కూల్ పెనుగొండలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి ఎస్వీకేపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించారు. జూనియర్ ఇంటర్మీడియట్ బైపీసీలో టాప్ ర్యాంక్ సాధించి మెరిటోరియస్ సర్టిఫికేట్ అందుకున్నారు. సీనియర్ ఇంటర్మీడియట్ బైపీసీలో కూడా టాప్ ర్యాంకర్గా నిలిచి మరొక మెరిటోరియస్ సర్టిఫికేట్ పొందారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అగ్రికల్చర్ కాలేజ్ బాపట్లలో బీఎస్సీ అగ్రికల్చర్, తదుపరి ఎంఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి వ్యవసాయ రంగ సేవకు సిద్ధమయ్యారు. ఈ విజువల్ భాగం ఆయన సేవా జీవితంలోని అత్యంత కీలకమైన మరియు క్రియాశీలకమైన దశను ప్రతిబింబిస్తుంది. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి పరిపాలన వరకు, ప్రణాళికల రూపకల్పన నుంచి వాటి అమలు వరకు ప్రతిరోజూ ప్రజలతో మమేకమై సేవ చేయడమే లక్ష్యంగా సాగిన ఒక అంకిత భావంతో కూడిన అధికారి అని ప్రయాణమిది. రైతుల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని అనేక కీలక కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేశారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం, మహిళా రైతుల సాధికారత కార్యక్రమాలు, ప్రకృతి వ్యవసాయ శిక్షణలు, రైతులతో ప్రత్యక్ష పరస్పర చర్యలు ఇవన్నీ ఆయన సేవాతత్వానికి ప్రతిబింబాలు. క్షేత్ర సందర్శనలు ఆయన పనిలో ఎప్పటికీ ముఖ్యమైన భాగంగా నిలిచాయి. చిత్తూరు మండలం, గుడిపాల మండలం, బైరెడ్డిపల్లె మండలం, శ్రీరాంపురం, సోడం, పెదపంజని వంటి ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడటం, భూమిపై నిలబడి సమస్యలను గమనించటం, అక్కడికక్కడే పరిష్కార మార్గాలు సూచించటం ఆయన ప్రత్యేకత. ప్రకృతి వ్యవసాయం, ఏపీసీఎన్ఎఫ్ శిక్షణా కార్యక్రమాలు, రైతులతో నిర్వహించిన సమావేశాలు, సీసీ ఎక్స్పెరిమెంట్ కిట్ల పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయంలో స్థిరమైన మార్పుకు ఆయన దోహదపడ్డారు. ప్రత్యేక పరిస్థితుల్లోనూ ఆయన బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. మోంథా తుఫాను సమయంలో నష్టమంచనా కార్యక్రమాలు, మండల ప్రత్యేకాధికారిగా పెదపంజని మండలంలో నిర్వహించిన విధులు, క్షేత్రస్థాయిలో సమన్వయం ఇవన్నీ సంక్షోభ సమయంలోనూ చూపిన నాయకత్వానికి నిదర్శనం. యూరియా లభ్యత, యూరియా పంపిణీ పర్యవేక్షణ, చౌడేపల్లి, పుంగనూరు, పెదపంజని మండలాల్లో సరఫరా కార్యక్రమాలు, గౌరవనీయ జిల్లా కలెక్టర్ సమక్షంలో నిర్వహించిన మానిటరింగ్ కార్యక్రమాలు, రైతులకు అవసరమైన వనరులు సమయానికి అందేలా చేసిన బాధ్యతాయుత చర్యలు. జిల్లా స్థాయి పరిపాలనలో అనేక కీలక సమావేశాలకు ఆయన నాయకత్వం వహించారు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ అండ్ ప్రమోషన్ కమిటీ సమావేశాలు, హెచ్ఓడి మీటింగ్స్, కుప్పం ఏఎంసీ సమావేశాలు, జిల్లా వ్యవసాయ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలు, విధానాల అమలులో పారదర్శకతకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో చిత్తూరు జిల్లాను ముందంజలో నిలిపారు. పీఎం ధానధాన్య కృషి యోజన, పీఎం ధానధాన్య కృషి కార్యక్రమాల ప్రారంభం, వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను జిల్లా స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో ఆయన నాయకత్వం కీలక పాత్ర పోషించింది. ఖరీఫ్ పంట బీమా పాలసీల బాండ్ల విడుదల, రైతులకు భరోసా కల్పించే చర్యలు, పంట నష్టాల సమయంలో త్వరిత పరిష్కార విధానాలు వ్యవసాయ పరిపాలనలో ఆయన చూపిన ముందుచూపుకు నిదర్శనాలు. జిల్లా స్థాయిలోనే కాక రాష్ట్ర స్థాయిలోనూ ఆయన సేవకు గుర్తింపు లభించింది. విజయవాడలో నిర్వహించిన నానో డీఏపీపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో సక్రియంగా పాల్గొని ఆధునిక ఎరువుల వినియోగంపై వ్యవసాయ శాఖ దృష్టిని రైతులకు చేరువ చేశారు.
కడపలోని ఏఆర్ఎస్ ఉటుకూరులో ఇచ్చిన ప్రెజెంటేషన్ ద్వారా పరిశోధన ఫలితాలను క్షేత్రస్థాయికి ఎలా తీసుకెళ్లాలో స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. చిత్తూరు జిల్లా హార్టికల్చర్ కాంక్లేవ్లో వ్యవసాయ ఉద్యాన రంగాల అభివృద్ధిపై తన అనుభవాన్ని పంచుకుంటూ రైతులకు మరింత ఆదాయం ఎలా సాధ్యమవుతుందో ఆచరణాత్మక మార్గాలను సూచించారు. ఇవి కేవలం వేదికలపై జరిగిన కార్యక్రమాలు కాదు, రైతుల జీవితాల్లో నిజమైన మార్పుకు దారితీసిన ఆలోచనలు. క్షేత్ర సందర్శనలు, పరిశీలనలు, సమావేశాలు, సమీక్షలు, శిక్షణా కార్యక్రమాలు ప్రతిరోజు ఒక విధిగా కాక ఒక సేవగా భావించి సాగించిన నిరంతర ప్రయాణమిది. ఎక్కడ సమస్య కనిపించినా అక్కడే ఉండి పరిష్కారం వెతికే తత్వం, అధికారిగా మాత్రమే కాక రైతుకు తోడుగా నిలిచే మనసు ఆయన సేవా జీవితానికి ప్రాణం. ఇది కేవలం కార్యక్రమాల జాబితా కాదు, ఇది రైతుల కోసం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో, నిజాయితీతో, అంకితభావంతో సాగిన ఒక సేవా జీవితం. జేడీ అగ్రికల్చర్ సార్, హై ప్రోటీన్ వాల్యూ ఉన్న ప్యాడీ వెరైటీస్ ని ఎంకరేజ్ చేస్తున్నాం సార్. రెడ్ రైస్, బ్లాక్ రైస్ సార్. ఎంత వేసారు ఈ జిల్లాలో? 72 హెక్టార్లు చేశారు. 72 హెక్టార్లు. ఈ రబీని స్టార్ట్ చేశాం సార్, ఫర్దర్ బాగా స్ప్రెడ్ చేయాలని చూస్తున్నాం. వాట్ ఈస్ ది రేట్? రెడ్ గానీ ఇది మనకి 100 రూపాయలు అడుగుతుంది సార్ కిలో. దిగుబడి ప్రొడక్షన్ వచ్చేసి 15 క్వింటాల్స్ వస్తుంది సార్. ఇది 15 క్వింటాల్స్, ఇది 15 క్వింటాల్స్, ఇది మాత్రం 20 క్వింటాల్స్ వస్తుంది. బట్ రేట్ తక్కువ సార్. ఇది మనము హై ప్రోటీన్ వాల్యూ అనేది ప్రమోట్ చేయాలని సార్. మోర్ ఓవర్ క్యాన్సర్ రాదు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ, ఫినాల్ కంటెంట్ ఎక్కువ, అందుకని ఇది ప్రమోట్ చేయండి. సో నమస్తే అండి, నా పేరు జె మురళీకృష్ణ, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ చిత్తూరు. చిత్తూరు జిల్లాలో 31 మండలాలు ఉన్నాయి. ఖరీఫ్ సీజను జూన్ నెల నుంచి ప్రారంభమవుతుంది. వ్యవసాయ శాఖ అట్లాగే ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ అంటే మీ సేవా కేంద్రం వాళ్ళకి కూడా గ్రామాల ఇక్కడే స్పాట్ ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే గతంలో కంటే కూడా ఎక్కువగా 32,175 క్వింటాల్స్కి మేము ప్రభుత్వం నుంచి అలాట్మెంట్ కొనసాగుతున్న విత్తనాల పంపిణీ కేంద్రాలను జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ పరిశీలించారు. పంపిణీ కేంద్రాల వద్ద రైతులకు సరైన వసతులు కల్పించకపోవడంలో స్థానిక అధికారులపై మండిపడ్డారు. చిన్న మంటన్ కేవలం మూలమూలకు వెళ్లాలంటే ఈవెంట్ మేనేజ్మెంటే కాదు, మీడియా మిత్రుల ద్వారా, ప్రెస్ ద్వారా వెళ్లాలని చెప్పేసి విస్తృత ప్రచారం కల్పించిన మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ మీడియా అండ్ పబ్లిసిటీ కమిటీ చైర్మన్ జేడీ అగ్రికల్చర్ మురళీకృష్ణ గారిని, వీరిని సన్మానించడానికి పెద్దలు గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆదాన్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సార్. హార్ట్లీ వెల్కమ్ సార్. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కింద బాధ్యతలు చేపట్టింది. ఈ భాగం ఆయన సేవా జీవితానికి మీడియా ఇచ్చిన సామూహిక గుర్తింపును ప్రతిబింబిస్తుంది. ఆయన చేసిన పని కేవలం కార్యాలయాలకే పరిమితం కాలేదు, అది ప్రజల జీవితాల్లో మార్పుగా మారింది. అదే మార్పు వార్తలుగా మారి పత్రికల పేజీలో నిలిచింది. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, వార్త, నమస్తే తెలంగాణ, వెలుగు, ఆంధ్రభూమి, ప్రజాశక్తి వంటి ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దినపత్రికల్లో ఆయన సేవా కార్యక్రమాలు వార్తలుగా నిలిచాయి. రైతు సంక్షేమ కార్యక్రమాలు, క్షేత్రస్థాయి పరిశీలనలు, పరిపాలనా నిర్ణయాలు, సంక్షోభ సమయంలో తీసుకున్న చర్యలు, ప్రతి అంశం ప్రజలకు చేరేలా మీడియా వేదికగా మారింది. ఇవి కేవలం వార్తలు కాదు, ఇవి ఒక అధికారిపై ప్రజలు ఉంచిన నమ్మకానికి ప్రతిబింబాలు. ప్రశంస కోసం కాదు, ప్రముఖత కోసం కాదు, బాధ్యతగా చేసిన సేవే వార్తగా మారిన జీవితమిది. మీడియా పేజీల్లో నిలిచిన ఈ క్షణాలు ఒక సేవా ప్రయాణానికి సాక్ష్యాలుగా నిలిచాయి.
ఈ భాగం ఆయన సేవా జీవితంలో సాధించిన గౌరవాలకు ఒక గౌరవ వందనం. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో వ్యవసాయ అభివృద్ధికి చేసిన అంకితభావ సేవలకు ఆయనకు అనేక పురస్కారాలు లభించాయి. వ్యవసాయ రంగంలో నిరంతర ఫలితాలు సాధించినందుకు ఆయన పనితీరును ప్రభుత్వాలు మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయి సంస్థలు కూడా గౌరవించాయి. ఇక్రిసాట్ వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలు ఆయన నాయకత్వాన్ని, ఆయన అమలు చేసిన రైతు కేంద్రిత విధానాలను ప్రత్యేకంగా గుర్తించాయి. ఆయన పనిచేసిన ప్రతి జిల్లాలో వ్యవసాయ ప్రగతి, రైతు సంక్షేమ కార్యక్రమాలు మరియు అభివృద్ధి ఫలితాలు ముందంజలో నిలిచాయి. ఈ అవార్డులు కేవలం వ్యక్తిగత గౌరవాలు కాదు, వేలాది రైతుల జీవితాల్లో నిజమైన మార్పుకు సాక్ష్యాలుగా నిలిచిన గుర్తింపులు. నిబద్ధత, పారదర్శకత మరియు నిరంతర కృషి, ఈ విలువలే ఆయన సేవా ప్రయాణానికి పునాదిగా నిలిచాయి. ప్రతి పురస్కారం ఒక గుర్తింపు, ప్రతి గుర్తింపు మరింత బాధ్యత. ఈ గౌరవాలు ఆయన సేవా జీవితానికి అభినందనలుగా ఎప్పటికీ నిలుస్తాయి. ఈ సేవా ప్రయాణంలో ఆయన చేసిన పని ఒక కార్యాలయానికి లేదా ఒక జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు. అభివృద్ధి అనే లక్ష్యంతో ఆయన అనేక స్థాయిల వ్యక్తులతో సమన్వయంగా పనిచేశారు. గౌరవనీయమైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలతో ప్రజల అవసరాలను ప్రభుత్వ విధానాలతో అనుసంధానం చేశారు. ప్రజాప్రతినిధులతో నిరంతర సంభాషణ ద్వారా ప్రాంతీయ సమస్యలకు ప్రాయోగిక పరిష్కారాలు అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత పరిపాలనా అధికారులు, శాఖాలాధిపతులు, సీనియర్ అధికారులతో భుజం కలిపి అనేక కార్యక్రమాలను విజయవంతంగా నడిపారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం వంటి రంగాల్లో సాంకేతిక నిపుణులు, పరిశోధనా సంస్థల ప్రతినిధులతో ఆయన ఏర్పరచుకున్న అనుసంధానం చాలా విస్తృతమైనది. దేశంలోని ప్రముఖ సంస్థలు మాత్రమే కాక విదేశీ ప్రతినిధి బృందాలు, అంతర్జాతీయ స్థాయి నిపుణులు, విదేశీ డెలిగేట్స్తో కూడా ఆయనకు పరస్పర చర్చలు జరిగాయి. ఈ సమావేశాలు కేవలం అధికారిక కార్యక్రమాలుగా కాక జ్ఞానం పంచుకునే వేదికలుగా మారాయి. ఇక్కడ మీరు చూస్తున్నవి కొన్ని ఎంపిక చేసిన క్షణాలు మాత్రమే. కానీ వాస్తవంగా ఆయన సేవాకాలంలో ఇలాంటి అనేక సమావేశాలు, సంభాషణలు, సమన్వయ ప్రయత్నాలు నిరంతరం కొనసాగాయి. పదవి ఎంత ఉన్నతమైనదైనా, వ్యక్తి ఎంత ప్రముఖుడైనా అందరినీ సమాన గౌరవంతో చూడడం ఆయన స్వభావం. వినయంతో మాట్లాడడం, సహనంతో వినడం, స్పష్టతతో నిర్ణయం తీసుకోవడం, ఇవే ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునే లక్షణాలు. ఈ విభాగం కేవలం వీఐపీలతో తీసిన ఫోటోలు కాదు. ఇది నమ్మకానికి, సమన్వయానికి, విజన్కు ప్రతిబింబం. ప్రజల ప్రయోజనం కోసం ప్రతి స్థాయిలో సేవ చేయగలిగిన ఒక నిజమైన ప్రభుత్వాధికారిగా ఆయన ప్రయాణానికి ఇది ఒక సాక్ష్యం. పేరు మాల్కొండారెడ్డి. నేను ప్రకాశం జిల్లాలో వ్యవసాయ శాఖలో డీడీగా నా అదృష్టం ఏంటంటే మురళీకృష్ణతో చదువుకోవడం ప్లస్ మురళీకృష్ణతో ఉద్యోగం చేయడం కూడా నాకు అదృష్టం. వాస్తవం చెప్పాలంటే మేము కొంచెం తక్కువ చదివేవాళ్ళం, కానీ మురళి మాత్రం మేము మాకన్నా ఎక్కువ బాగా కష్టపడేవాడు. ఏ వస్తే కానీ ఏడేస్తే అందరు స్టాఫ్తో బాగుంటూ ఎవరినైనా సరే నా క్లాస్మేట్ జేడీ వస్తే జనరల్గా ఎవరందరూ నా దగ్గరికి వస్తారు. మాల్కొండారెడ్డి కొద్దిగా చెప్పా మురళి అన్నట్టు చెప్తారనమాట. నాకున్న మంచి మిత్రుల్లో మురళి నెంబర్ 1 మంచి మిత్రుడు. జీవితంలో అంచెలంచెలుగా పైకి ఎదిగినటువంటి వ్యక్తి, ఒక మిత్రుడిగా, స్నేహితుడిగా, డిపార్ట్మెంటల్ బాస్గా, మార్గదర్శిగా, ఒక గురువులాగా మమ్మల్ని డిపార్ట్మెంట్లో ప్రోత్సహించినటువంటి
మహోన్నతమైనటువంటి వ్యక్తి. సార్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే 2 జిల్లాలకు కూడా ముఖ్యమంత్రి జిల్లాలకి జేడీఏగా అనేక సవాళ్ళని ఎదుర్కొని డిపార్ట్మెంట్ యొక్క ప్రతిష్టని ఉన్నత శిఖరాలకు చేర్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అమ్మవరం ప్రభాకర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, పులివెందుల. పనిలో నిబద్ధత మరియు ఆయన దగ్గర పనిచేసే కింది స్థాయి అధికారులను కూడా ఎవరిని నొప్పించకుండా ఒక గొప్ప పరిపాలన దక్షత మరియు దార్శనికతకు మార్పేరుగా ఒక ప్రణాళికబద్ధంగా పనిచేసి తనదైన మార్పును చూపించిన గొప్ప వ్యక్తి జె మురళీకృష్ణ సార్. వ్యవసాయ శాఖను వైఎస్ఆర్ కడప జిల్లాలో ముందంజలో ఉంచడంలో ఆయన కీలక పాత్ర పోషించిన విషయం మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయన చేసిన సేవలు, సమాజం పట్ల ఆయనకున్న సేవా గుణము, ప్రజల పట్ల ఆయనకున్న మమకారము ఆయన వ్యక్తిత్వానికి మరియు మానవత్వానికి కూడా ఒక నిదర్శనంగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. నా పేరు రమేష్ నాయుడు, నేను అగ్రికల్చర్ ఆఫీసర్ కాళ్ళ. సారు మంచి వర్క్ మైండెడ్, మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి. సార్ దగ్గర పనిచేయటం నేను చాలా ఆనందపడుతున్నాను. సో సార్ దగ్గర పనిచేసినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాం. సారు ఎంత జవిగా ఉంటారో వర్క్ విషయంలో కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంటారు. నేను మళ్ళీ ఆ సార్ మంచి మనస్తత్వం వల్లే సార్ దగ్గరే మళ్ళీ 2009లో యాజ్ అ రెగ్యులర్ ఏవో నాగాలంకలో జాయిన్ అవ్వడం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర, ప్రెసెంట్లీ వర్కింగ్ యాజ్ అ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆత్మ చిత్తూరు. చాలా టఫెస్ట్ సిచ్యువేషన్ విషయాలు కూడా చాలా ట్యాకిల్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. మన డిపార్ట్మెంట్ గురించి అప్లై చేస్తూ చాలా సార్లు కలెక్టర్ చేత విక్టోరియస్ సర్టిఫికేట్స్ తీసుకున్నారు. నాకు తెలిసి మన స్టేట్లో వరుసగా జేడీ గారు చేసి రిటైర్డ్ అయిపోతున్న కొద్ది మందిలో మన మురళీకృష్ణ గారు ఒకరని గర్వంగా చెప్పుకోవచ్చు. నేను జేడీ మురళీకృష్ణ గారికి ముందు నమస్కారములు. నా పేరు గుండాపల్లి సుజాత, ప్రకాశం డిస్టిక్లో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను. నేను 2014లో మేము న్యాచురల్ ఫార్మింగ్ చేసినప్పుడు సార్ మాకు చాలా సహాయం చేశారు. 2014లోనే న్యాచురల్ ఫార్మింగ్ అంటే అందరికీ ఎవరికి తెలియని టైంలో కూడా మమ్మల్ని బాగా ప్రోత్సహించి ముందుకు నడిపించి ఆయన సహాయం వల్ల ఈరోజు నేను స్టేట్ రిసోర్స్ పర్సన్గా ఉన్నాను. అది రోడ్డు ప్రాబ్లం చాలా ఉండింది, మా క్షేత్రానికి వెళ్ళే రోడ్డు చాలా ప్రాబ్లం వచ్చింది. ఆ టైంలో సార్ నన్ను డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి మాకు చాలా సహాయపడ్డారు. ఇప్పటికీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము న్యాచురల్ ఫార్మింగ్ కంటిన్యూ చేయగలుగుతున్నాము. నాలాంటి ఎంతోమందికి ఎన్నో సహాయం చేసేసి ఉంటారు తన ఈ పీరియడ్లో. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోనే మాకు సార్ తోటే స్టార్ట్ చేశాం కాబట్టి ఎప్పటికీ మర్చిపోలేము సార్ సహాయాన్ని. ప్రతి సేవా ప్రయాణానికి వెనుక నిలిచేది ఒక కుటుంబమే. డాక్టర్ జె మురళీకృష్ణ గారు, తండ్రి గోపాలం గారు, తల్లి లక్ష్మీ నరసమ్మ గారు బోధించిన విలువలతో జీవితాన్ని నిర్మించుకున్నారు. 1989 మే 18న జ్యోతి గారితో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వారికి 2 కుమారులు. మొదటి కుమారుడు దీపక్ యునైటెడ్ కింగ్డమ్లో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తి చేసి ప్రస్తుతం సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. 2019 మే 17న దీపక్ వివాహం డాక్టర్ నాగప్రియ గారితో జరిగింది. ఆమె డెంటల్ సర్జన్, కాస్మెటాలజిస్ట్, న్యూట్రిషనిస్ట్ మరియు ఒక ఎంటర్ప్రెన్యూర్. రెండవ కుమారుడు డాక్టర్ నందగోపాల్ నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు నుంచి ఎండి రేడియాలజీ పూర్తి చేసి ప్రస్తుతం ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. ఆయన వివాహం 2023 ఫిబ్రవరి 11న డాక్టర్ హారతి గారితో జరిగింది. ఆమె కూడా ఎండి రేడియాలజీ పూర్తి చేసి ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. 2024 జూన్ 19న ఐడెంటికల్ ట్విన్ మనుమరాళ్లు తశ్వితానంద మరియు తన్వితానంద ఈ కుటుంబంలోకి వచ్చారు. విలువలు, విద్య, సేవ తరాలుగా కొనసాగుతున్న ఇదే ఆయన వారసత్వం. ప్రతి వ్యక్తి జీవితాన్ని సంపూర్ణం చేసే శక్తి కుటుంబమే కాదు, స్నేహబంధాలు కూడా. ఈ భాగం డాక్టర్ జె మురళీకృష్ణ గారి జీవిత ప్రయాణానికి తోడుగా నిలిచిన విస్తృత కుటుంబాన్ని మరియు స్నేహ వలయాన్ని మన ముందుకు తీసుకొస్తుంది. జ్యోతిగారి కుటుంబం ఆయన జీవితంలో మరో బలమైన ఆధారంగా నిలిచింది. అర్థం చేసుకునే మనసుతో అవసరమైన ప్రతి సందర్భంలో నిశ్శబ్దంగా తోడుగా నిలిచిన బంధాలు. దీపక్ వివాహంతో హైదరాబాదుకు చెందిన కుటుంబం కూడా ఈ కుటుంబంలో భాగమైంది. విలువలు, ఆప్యాయత, పరస్పర గౌరవంతో ఈ బంధం మరింత బలపడింది. అలాగే నందగోపాల్ వివాహంతో విశాఖపట్నానికి చెందిన కుటుంబం కూడా ఈ విస్తృత కుటుంబంలో చేరింది. దూరమున్న
హృదయాల మధ్య మాత్రం ఎప్పుడూ దగ్గరగా ఉన్న బంధాలు. ఈ కుటుంబాలు మాత్రమే కాదు, సంవత్సరాలుగా తోడుగా నిలిచిన స్నేహితులు, సహచరులు, ఆత్మీయులు అందరూ కలిసి ఈ జీవన ప్రయాణాన్ని అందంగా తీర్చిదిద్దారు. సంతోషాల్లో కలిసి నవ్వినవారు, సవాళ్లలో కలిసి నిలిచినవారు, విజయాల్లో హర్షించినవారు. ఈ బంధాలే ఈ కుటుంబానికి నిజమైన సంపద. కుటుంబం, స్నేహం, ఆప్యాయత వీటన్నిటితో కలిసి విస్తరించిన ఒక సంపూర్ణ జీవన కథ ఇది. ఈ ప్రయాణం ఇక్కడ ముగుస్తున్నట్టు కనిపించవచ్చు, కానీ నిజానికి ఇది ముగింపు కాదు. ఇది ఒక సేవా జీవితానికి ఒక నిశ్శబ్దమైన గౌరవ వందనం. పదవులు వచ్చాయి, బాధ్యతలు మారాయి, కాలం ముందుకు సాగింది. కానీ ఆయనలో మాత్రం నిజాయితీ మారలేదు, విలువలు మారలేదు, సేవ పట్ల ఉన్న నిబద్ధత మారలేదు. ప్రతిరోజు తన పని పూర్తయిందా అని కాదు, ప్రజలకు న్యాయం జరిగిందా అని తన మనస్సును ప్రశ్నించుకున్న వ్యక్తి. అధికారిగా మాత్రమే కాదు, ఒక మనిషిగా కూడా గౌరవం సంపాదించిన జీవితమిది. ఈరోజు ఆయన పదవికి వీడ్కోలు చెప్పచ్చు, కానీ ఆయన సేవకు కాదు. ఎందుకంటే సేవ పదవితో ముగియదు, విలువలు పదవితో విడిపోవు. బాగా జీవించిన జీవితం, గౌరవంతో నిర్మించిన వారసత్వం, ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు, ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోయే వ్యక్తి.